కొరకు అని అంటే సంఘ విషయాలలో వారు చాలా జాగ్రత్తగా సంఘాన్ని కాయాలి, పెద్ద నడిపించాలి. పౌలు ఎందుకొరకు ఎఫెసీ పత్రిక అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘాల సంఘ పెద్దలను పిలిపించాడని మనం గమనించినట్లయితే అక్కడ మనం అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సమయం మనందరికి 28వ వచనం తెలుసు, క్రీస్తు సంఘస్థులందరూ. అయితే 29వ వచనంలో అక్కడ ఏం రాయబడ్డది అని అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన త్రోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరదు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఎందుకొరకు పిలిపించాడు? నేను వెళ్ళిపోయే టైం అయింది, నేను వెళ్ళిపోయిన తర్వాత వంకర మాటలు పలుకొచ్చు. వంకర అంటే సాధారణంగా మనం వెక్కిరించే మాటలని మనం లోకరీతిగా తలనిస్తాం. వంకర మాటలు అంటే మాటలను వంకరగా చేయడం, వక్రీకరించడం. చూడండి, సాతాను కూడా ఏదైనా తోటలో దేవుని మాటలను వక్రీకరించు. ఏ విధంగా? చస్తారు అంటే చావరు, సింపుల్గా మీరు చావరు అన్న. అదేవిధంగా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఈడ్చుకొని పోతారు, కనికరించారు. తోడేలు ఏ విధంగా అయితే గొర్రెని ఈడ్చుకొని వెళ్ళిపోయి తింటదో, దేవుని బిడ్డలను ఈడ్చుకొని పోయే తోడేళ్ళు ఉంటాయి తప్పుడు బోధల ద్వారా. ఈరోజు అభినందిస్తూ సంఘ పెద్దలకు అభినందిస్తూ పెద్దలను వారికి ఉన్న బాధ్యతను గుర్తు చేస్తాం. తప్పుడు బోధలు ప్రవేశించకుండా సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత పెద్దలది. అంతేకాకుండా గొర్రె తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారిదే. అందుకొరకు వారు ఈ పని చేయడానికి నియమించబడ్డారు కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మీరు మీ యొక్క ఎక్కువ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వాల్సిన టైం వచ్చింది. త్యాగంతో పనిచేయడం అంటే మీ సమయాన్ని ఎక్కువగా సంఘ కార్యక్రమాలకే మీరు వినియోగించాలి. సంఘం అభివృద్ధి పొందేటట్టుగా, సంఘ డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టబడాలో దాన్ని చూసేట్టుగా, సంఘం క్షేమాభివృద్ధి ఏం చేస్తే సంఘం ఆత్మీయంగా ఎదుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ వారు ఆలోచించి నడిపించవలసిన వారై ఉంటున్నారు. కాబట్టి ఈనాడు సంఘంలోని పెద్దలందరూ ఈ పనులను జరిగించేవారుగా ఉండాలి. త్యాగంతో మీ సమయాన్ని ఇచ్చి ఈ సంఘాన్ని ఇంకా సంఖ్యలో, నాణ్యతలో ఏ విధంగా విస్తరింపచేయాలి అనే విషయాలు మీరు ఆలోచించాలా. సువార్థికంతో కలిసి ఆలోచించి మీరు మంచి నిర్ణయాలు చేయవలసిన వారై ఉన్నారు. వీళ్ళారా సంఘం ఈ స్థితికి ఎదగడం చాలా సంతోషకరం. అదేవిధంగా పరిచారకులు, ఫిలిప్పీ సంఘంలో పరిచారకులు కూడా ఉన్నారు. డీకన్స్ కూడా బాధ్యత కలిగిన వారు. ఒక సంఘంలో డీకన్స్ తో పాటు పెద్దలు ఉన్నారు అని అంటే నిజంగా ఎదిగిన సంఘం. అమెరికా దేశంలోని కొన్ని క్రీస్తు సంఘాలలో కేవలం డీకన్సే ఉన్నారు. ఇంకా అన్ని సంఘాలలో పెద్దలు లేరు. కొన్ని సంఘాలలో డీకన్స్ కూడా లేరు. అటువంటి చిన్న సంఘాలు కూడా అమెరికా దేశంలో ఉన్నాయి. అయితే మన సంఘం ఆ స్థాయిని దాటి ఎదిగింది కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ప్రియులారా, మరి పరిచారకులు కూడా మీరు త్యాగంతో ఈ పని చేయడానికి వచ్చారు కాబట్టి ఈ పనిని మీ సమయాన్ని ఇచ్చి త్యాగంతో చేయవలసిన వారై ఉంటున్నారు.
తిమోతికి రాయబడినటువంటి మరి మొదటి పత్రికలో మనం 8వ వచనం నుండి పరిచారకులను గురించి రాయబడి ఉన్నాయి. 3వ అధ్యాయంలో పైన అధ్యక్షులను గురించి, క్రింద పరిచారకులను గురించి రాస్తూ 13వ వచనంలో రాస్తాడు, పరిచారకులైండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. ఈ పనిని మీరు సంపాదించుకున్నారు అంటే ఆ అర్హతలు మీకు వచ్చాయి. ఆ అర్హతలు మీకు ఉన్నందువల్ల ఈ పనిని సంపాదించుకున్నారు. కాబట్టి ఏం చేయాలని అంటే ఆ పనిని బాగా నెరవేర్చి మంచి పరిచారకులై ఉండి, పరిచారకులు చేసే పని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అదేవిధంగా